హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కోర్సెరా. ఈ వారం మనం గిట్ హబ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు గిట్ హబ్ అంటే ఏంటి, గిట్ హబ్లో మనం గిట్ క్లోన్ ఎలా చేస్తాము అనే విషయాల గురించి అయితే నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే మీరు గిట్ హబ్ గురించి అయితే కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎందుకంటే ఒక ఖాళీ లైనక్స్లో ఎటువంటి సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేయాలన్నా సరే గిట్ హబ్ నుంచే గిట్ క్లోన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్ప్లే మీద ఇస్తాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో మనం గిట్ హబ్ గురించి తెలుసుకుందాం. అసలు గిట్ హబ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు నేనైతే గిట్ హబ్లోకి అసలు ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే దాని గురించి చూపిస్తాను. సో మనం బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుందాం. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని గిట్ హబ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ గిట్ హబ్ అని వచ్చింది చూస్తారా, వరల్డ్స్ లీడింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ అని. సో ఇదైతే మీరు ఓపెన్ చేయండి. సో గిట్ హబ్ ఓపెన్ చేయగానే మీకు ఏంటంటే గిట్ హబ్లో అన్ని రెపాజిటరీస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి అంటే సపోజ్ మీకు హ్యాకింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరో ఒకళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ డెవలప్ చేసిన టూల్స్ని ఏం చేస్తూ ఉంటారంటే ఈ గిట్ హబ్లో మనకి అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎలాగైతే మనకి ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్ చేసి ఎవరైతే ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళు ఆ ఆండ్రాయిడ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో అయితే ఎలా అప్లోడ్ చేస్తారో మనకి ఈ హ్యాకింగ్ టూల్స్ అన్నిటిని కూడా ఎవరో ఒకళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారనమాట. ఆ డెవలప్ చేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఈ గిట్ హబ్లో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అలా మీకు ఎటువంటి హ్యాకింగ్ టూల్ కావాలి అనే దాని మీద మీకు ఈ గిట్ హబ్ అనేది మీకు ఎటువంటి హ్యాకింగ్ టూల్ కావాలో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మీకు గిట్ హబ్లో మీకు ఆ హ్యాకింగ్ టూల్ని అయితే ఇవ్వడం వస్తుందన్నమాట. సో సపోజ్ నేను ఏదో ఒకటి తీస్తున్నాను, లైక్ సీకర్ అనే ఒక యాప్ అని అయితే తీస్తున్నాను. సో ఇదేంటంటే ఇది ఒక లొకేషన్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో దీన్ని ద వైట్ టెక్ 4L అనే ఒక డెవలపర్స్ అయితే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా కొన్ని ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి హ్యాకింగ్ టూల్స్ని అయితే డెవలప్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి ఏంటంటే ఏ హ్యాకింగ్ టూల్ కావాలంటే మీరు అయితే ఆ హ్యాకింగ్ టూల్ని ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవచ్చు అని అడిగితే కనుక, సో మనం ఇక్కడ మీకైతే గిట్ హబ్లోకి రాగానే మీరు ఇక్కడ మీకు ఏ హ్యాకింగ్ టూల్ అయితే కావాలో ఆ హ్యాకింగ్ టూల్ని సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కోడ్ అనే ఒక గ్రీన్ కలర్లో కోడ్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే క్లోన్ విత్ SSH అని ఉంది. సో మీరు యూజ్ HTTP కూడా వాడచ్చు. SSH న్యాచురల్గా మామూలుగా అయితే HTTP వాడతారనమాట. సో HTTPలో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే లింక్ కనిపిస్తుంది. సో ఈ లింక్ని మీరు ఏం చేయొచ్చు అంటే కాపీ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ అనే కాదు, ఏ సాఫ్ట్వేర్కి అయినా సరే సేమ్ ఇలాగే ఫాలో అవ్వాలన్నమాట. ఏంటి ఎలా క్లోన్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియో ఎండ్ లోపు నేను చూపిస్తాను. అండ్ అలాగే మీకు కనుక ఒక్కొక్కసారి క్లోనింగ్లో కనుక ప్రాబ్లం అయితే కనుక మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ జిప్ అనుకోవటగానే మీకు ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది అయితే మీకు మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇన్ ద సేమ్ వే మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా చూసారా, నాకైతే ఇది సేవ్ అయిపోయింది. ఓకే అని క్లిక్ చేసి సేవ్ ఫైల్ కొట్టగానే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే వీళ్ళ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో వీళ్ళేంటి ద వైట్ టెక్ 40 అనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సాఫ్ట్వేర్స్ని అయితే హ్యాకింగ్ టూల్స్ని అయితే డెవలప్ చేస్తూ ఉంటారనమాట. ఈ డెవలప్ చేసిన టూల్స్ని ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ యొక్క గిట్ హబ్ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ అప్లోడ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. లైక్ చూసారా, ఇక్కడ రిపాజిటరీస్ అని ఉంది చూసారా. ఈ రిపాజిటరీస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు 13 టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ 13 రిపాజిటరీస్ అయితే వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఇలా అప్లోడ్ చేసిన వాటిని మనం ఏం చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి. సపోజ్ లైక్ ఇప్పుడు ఈ ఫైనల్ రికాన్ అనే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, మీ యొక్క సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఇందాక చెప్పినట్టుగా కోడ్లోకి వెళ్ళి మీకు ఇక్కడ HTTP కోడ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోవాలన్నమాట. ఈ కాపీ చేసుకున్న కోడ్ని మనం మన టెర్మినల్ ఓపెన్ చేసి మీరేం చేయాలి అంటే గెట్ క్లోన్ అని క్లిక్ చేసి మీరు ఏదైతే ఇందాక
లింక్ అయితే కాపీ చేసుకున్నారో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు ఆ లింక్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఎంటర్ క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీరు ఏదైతే సాఫ్ట్వేర్ని క్లోన్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ అనేది క్లోన్ అయిపోతుంది. సో ఇప్పుడు క్లోన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే LS అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైందంటే నేను డౌన్లోడ్ చేసిన ఆ ఫైనల్ రికాన్ అనేది నా సిస్టంలోకి అయితే డౌన్లోడ్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే, సో మీరు స్పీడీ స్పేస్ ఫైనల్ రికాన్ అని క్లిక్ చేసినట్లయితే ఆ ఫైనల్ రికాన్ యొక్క డైరెక్టరీలోకి అయితే మీరు ఎంటర్ అవుతారనమాట. సో ఈ కోడ్స్ గురించి అయితే నేనైతే ఈ కమాండ్స్ గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా కనుక ఆ వీడియో చూడనట్టయితే కనుక ఐకాస్ట్లో అయితే ఆ లింక్ని వదిలేస్తాను, మీరైతే అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో దట్ మీకు ఏంటంటే ఈ LS అంటే ఏంటి, CD అంటే ఏంటి అనే కమాండ్స్ గురించి అయితే మీకంటూ ఒక అవగాహన వస్తుందన్నమాట. సో మీరైతే ఆ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ సో ఇప్పుడు మనం ఏమైంది, CD ఫైనల్ రికాన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం LS క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అనేవి చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అనమాట. సో మీరు ఇందులో ఏం చేయొచ్చు అంటే లైక్ మీకు ఇక్కడ readme.md అని ఉంది కదా, ఈ ఫైల్ని అయితే మీరు చదివినట్లయితే మీకు ఏంటి ఎలా చేయాలి అనేది ఒక క్లియర్ నోట్ అయితే మీకు వస్తుంది అనమాట. సో దట్ మీరు అలా ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మీరు ఏ యాప్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ముందైతే మీకు అది ఎక్కడ ఉంటుందనేది చూపిస్తాను, 1 సెకండ్. సో ఇదంతా క్లోజ్ చేసినట్టయితే సో మనకిప్పుడు మనం చేసింది ఏం చేసామంటే మనం ఒక హోమ్ డైరెక్టరీలో అయితే మనం క్లోన్ చేసాం కాబట్టి అది హోమ్ డైరెక్టరీలోనే ఉంటుందన్నమాట. సో మీకు ఆ ఫైల్ ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్లోకి వెళ్ళి దాన్ని క్లోన్ అయితే చేసుకోవచ్చు మీరు. సో నేనైతే హోమ్ డైరెక్టరీలో క్లోన్ చేశాను కాబట్టి అది హోమ్ డైరెక్టరీలోకి అయితే యాప్ అయితే రావడం జరుగుతుంది. సో యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైందంటే ఈ డైరెక్టరీలో మనకి రీడ్మీ అనే దాన్ని చదువుదాం అనమాట. అంటే ఇందులో ఏంటి అంటే మీకు ఏ సాఫ్ట్వేర్కైనా ఈ రీడ్మీ అనే ఒక ఫైల్ అయితే టెక్స్ట్ ఫైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే లైక్ మీరు ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ కమాండ్స్ వాడాలి అనే దాని మీద మీకు ఒక క్లియర్ నోట్ అనేది ఉంటుంది. సో మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నా సరే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అని మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు ఖాళీ లినక్స్లో ఎలా చేయాలి అన్నీ చాలా డీటెయిల్గా అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఖాళీ లినక్స్లో మనం ఆల్రెడీ గిట్ క్లోన్ అయితే చేసామన్నమాట. గిట్ క్లోన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే CD ఫైనల్ రికాన్ అది కూడా చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ఈ కమాండ్ ఏదైతే ఉందో మనకి ఈ కమాండ్ అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కమాండ్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి కాపీ చేసి ఏదైతే మన టెర్మినల్లో సో ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవన్నీ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఈ రీడ్మీ అనే ఫోల్డర్ని యూజ్ చేసి మీరు ఏ సాఫ్ట్వేర్ని అయినా సరే ఎలా చేయాలి అనేది ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. ఇందులో మీరు చూసినట్లయితే ఉట్టి ఖాళీ లినక్స్లోనే కాకుండా వేరే వాటిలో కూడా ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద కూడా మీకు క్లియర్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ విధంగా అయితే రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి సక్సెస్ఫుల్గా మనకి సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా మీరైతే ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా సరే గిట్ హబ్లో క్లోన్ చేసుకోవచ్చు అనమాట. సో క్లోన్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక టూల్ డెవలపర్ అయితే కనుక, లేదా మీరు కనుక ఏదైనా టూల్ని డెవలప్ చేసినా సరే ఆ టూల్ని అయితే మీరైతే గిట్ హబ్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు కనుక ఎటువంటి టూల్ కావాలన్నా సరే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మీరు గిట్ హబ్ గురించి తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ హ్యాకింగ్ ట్యూటోరియల్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ హ్యాకింగ్ ట్యూటోరియల్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.